మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో ప్రైజ్ మనీ ఎంత ఇస్తున్నారు? ఫస్ట్ 50 లక్షలు అన్నారు కదా, ఇప్పుడేమన్నా తగ్గిందా? అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో బాగా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, కపుల్స్ వల్ల హిట్ అయిందా లేదా, మొత్తం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రైజ్ మనీ గురించి కూడా మాట్లాడుకుందాం. నిజం చెప్తున్నా, ప్రైజ్ మనీ అయితే చాలా అంటే చాలా తగ్గించారు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి. ఎందుకంటే షో మొత్తం డొల్లా, కపుల్స్ని తీసుకెళ్లారు. వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా, అంత అగ్రెసివ్ నేచర్ లేదు, అంత టీఆర్పీ కూడా రాలేదు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి. మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ సీజన్ 9లో కూడా కళ్యాణ్ అండ్ తనూజాకి అయితే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ అయితే ఇచ్చారు. కళ్యాణ్ విన్నర్ అయినా కానీ తనకు వచ్చింది 35 లక్షలు. ఓకేనా, రన్నర్కి అయితే అసలు ఏమీ లేదు. చాలా షోస్లో కూడా అంటే కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా అందిపోయినసారి. ఆ తర్వాత బీబీ జోడీ సీజన్ 2 అంటే ఈ సీజన్లో కూడా ఫస్ట్ 25 లక్షలు అన్నారు ప్రైజ్ మనీ, ఇప్పుడైతే 15 లక్షలకే కుదించేశారు. వాళ్ళు అయితే టీఆర్పీ రాకపోతే అసలు డబ్బులు అయితే ఇవ్వట్లేదు. ఓకేనా, ఇప్పుడు కూడా ఓకేనా, బిగ్ బాస్ సీజన్ 9 పెద్ద హిట్, కానీ అక్కడ కూడా స్టార్ మా వాళ్ళు కక్కుర్తిపడి ₹1 కూడా ఎక్స్ట్రా అయ్యలేదు. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో అసలు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎవరు చూడట్లేదు, నిజం చెప్పాలంటే ఎవరు చూడట్లేదు. కొంచెం అప్పుడప్పుడు గొడవలు ఉన్నా కానీ అంత ఇంట్రెస్ట్గా కూడా అనిపించట్లేదు, ఎవరు చూడట్లేదు. మరి ఇప్పుడు ఎలా ఇస్తారు 50 లక్షలు? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 లక్షలు అయితే ఇచ్చే అవకాశం అయితే అస్సలు లేదు. నాకు తెలిసి, నా దృష్టిలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి, ఈ కపుల్స్ షోకి నా దృష్టిలో ఒక 10-15 లక్షలు ఇస్తే ఓకే. ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు అక్కడ ఉంటున్నారు కాబట్టి వర్త్ అని నాకు అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు, అన్న విన్నర్ ఎవరో తెలిసిపోయిందా అని. విన్నర్ ఎవరో నాకు వచ్చింది మా అప్డేట్, భాను జాను విన్నర్ అని వచ్చింది, కానీ షూట్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇప్పటికైతే షూట్ అయితే ఆపేశారు. ఒక 20 రోజుల తర్వాత షూట్ స్టార్ట్ చేసి అప్పుడు అయితే మనకైతే నిజమైన అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పటికేంటంటే పుకారు లాంటి అప్డేట్. ఓకేనా, అర్థమైందా? భానుజాను అని, కానీ అప్పుడు నిజమైన అప్డేట్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు నేను విన్నర్ ఎవరో ఖచ్చితంగా చెప్తాను. ప్రైజ్ మనీ వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో 15 లక్షలు ఇస్తే చాలు, అంతకు మించి ఎక్కువ వద్దు. ఓకేనా, బిగ్ బాస్ సీజన్ 9లో కూడా రన్నర్ తనూజాకి అసలు డబ్బులే ఇవ్వలేదు పాపం. విన్నర్ కళ్యాణ్కి 35 లక్షలు, ఇప్పుడు బీబీ జోడీ సీజన్ 2లో 15 లక్షలు. షో హిట్ కాకపోతే స్టార్ మా వాళ్ళు అయితే అసలు డబ్బులే ఇవ్వరు. ఓకేనా, బిగ్ బాస్ సీజన్ 9 హిట్ అయిన దానికే ఇవ్వలేదు, ఇంకా దీనికి ఏమి ఇస్తారు? మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నిజంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి 10 లక్షలు ఎక్కువ అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్లు తెలపండి.